రిజనల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక పైన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, సిద్ధిలింగ స్వామి గారికి, గారికి, ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం. ఈ భూభారతి చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ధరణి ఉన్న లోపాలను సరిదిద్ది వ్యవసాయదారులకు, వ్యవసాయ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులోని విషయాలు మీకు ఆర్డీఓ గారు పుస్తకంగా వివరించడం జరిగింది. అలాగే ఈ భూభారతి చట్టం ద్వారా మనకున్న సమస్యలు ఇంతకుముందు మనం చెప్పులర్గా తిరిగినా మన పని అయ్యేది కాదు. కలెక్టర్ ఆఫీస్ వరకైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తహసీల్దార్ దగ్గర మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ కానీ ఆర్డీఓ గారికి, తర్వాత కలెక్టర్ గారికి వెళ్తుంది. దీనికి కూడా కాల పరిమితి విధించడం జరిగింది. 30 రోజులు, 60 రోజులు, 90 రోజుల్లో మన సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు భావించి ఈ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టాన్ని నాలుగో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీ సమస్య ఏదైతే తహసీల్దార్ దగ్గర సాల్వ్ చేసుకోవాలని, దీని వల్ల మీకు ఇంకా ఇబ్బందులు ఉంటే కూడా హైదరాబాద్ లో నేను ఉంటాను, నా దగ్గరికి వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ చేసిన గౌరవ సెగ్మెంట్ చైర్పర్సన్ శ్రీ గిరిధర్ రెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మండల అధికారులు, న్యాయకంగా ఏఎంసీ వైస్ చైర్పర్సన్, అలానే ట్యాక్స్ చైర్పర్సన్, అలానే న్యాయకల్ మండల ప్రజాప్రతినిధులు, న్యాయకల్ మండల రైతులు, మహిళా మనులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు తీర్చడానికి భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ముఖ్యమైనది. భూమి ఉంటేనే వారి యొక్క జీవనాధారం కొనసాగించుకుంటారు. భూమి మీద హక్కులు ఉంటేనే వారు వ్యవసాయం ప్రశాంతంగా చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి సబ్సిడీ ద్వారా కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా కానీ, బ్యాంకుల నుంచి వచ్చే లోన్స్ ఇవన్నీ పొందాలంటే తప్పకుండా పట్టదారు పాస్బుక్స్ అన్నవి కంపల్సరీ ఉండాలి. మరి ఇదివరకు రైతులు వారి యొక్క భూ హక్కులు పొందడానికి, పట్టదారు పాస్బుక్స్ పొందడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించి భూ సమస్యలు తీర్చలేకపోతున్న ఈ సిస్టమ్ని